అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024లో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది, అలాగే చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలను, ఈరోజు నాగుల చవితి సందర్భంగా ఏ నైవేద్యాలను జంట నాగులకు అర్పించాలి అనేది ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక మాసం వచ్చిన 4వ రోజునే అంటే చతుర్థి రోజునే మనం ఈ నాగుల చవితిని జరుపుకుంటాము. కార్తీక శుక్ల చవితినే మనం నాగుల చవితిగా జరుపుకుంటాము. ఈరోజు విశేషత ఏమిటి అంటే శివ మానస పుత్రి అయిన మానసాదేవి పుట్టినరోజు అన్నమాట. ఈరోజు జంట నాగులకు అభిషేకం చేస్తే చాలా మంచిది, ఏమైనా నాగదోషాలుంటే తొలగిపోతాయి. ఈరోజు జంట నాగులకు అర్పించవలసిన నైవేద్యం వచ్చి చిమ్మిలి, చలిమిడి, పానకం, అలాగే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. ఈరోజు యథాశక్తిగా పుట్టకు కానీ జంట నాగులకు కానీ పూజ చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. ఇది శివుడి ఆజ్ఞ అన్నమాట. అలాంటి ఈ నాగుల చవితి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ 5 మంగళవారం నాడు వచ్చింది. ఇప్పుడు చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దాము. చవితి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే నవంబర్ 4 సోమవారం రాత్రి 8:55తో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ 5 మంగళవారం రాత్రి 9:21తో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటి పండగలు వాటి తేదీలను నేను క్లియర్గా ఇచ్చున్నాను. మీకు గనక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.